గోదావరి ఫేజ్ 2, ఫేజ్ 3 ప్రాజెక్ట్‌కి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రోజున శంకుస్థాపన చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా హైదరాబాద్‌కి 17.5 టీఎంసీల తాగునీటి వాటర్ అయితే రాబోతుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా మల్లెన్న సాగర్ రిజర్వాయర్ నుండి గన్పూర్ వరకు, గన్పూర్ నుండి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ వరకు పైప్ లైన్ ద్వారా 20 టీఎంసీ వాటర్ అయితే తీసుకురాబోతున్నారు. దీనిలో 17.5 టీఎంసీ వాటర్ని హైదరాబాద్ తాగునీటి కోసం వాడితే 2.5 టీఎంసీల వాటర్ని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ద్వారా మూసీ నది రీజువినేషన్ కోసం వాడతారు. అయితే ఇప్పటి వరకు హైదరాబాద్ నగరానికి వాటర్ సప్లై అనేది చాలా సఫిషియెంట్గా ఉంది. అండ్ ఈ వాటర్ సప్లై అనేది పైప్ లైన్ ద్వారా జరుగుతూ వస్తుంది. ఈ వాటర్ కూడా కృష్ణా రివర్ నుంచి అండ్ గోదావరి రివర్ నుంచి అయితే తీసుకోవడం జరుగుతుంది. అయితే హైదరాబాద్ నగరానికి సంబంధించిన తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని అదనంగా 17.5 టీఎంసీల వాటర్ని తీసుకురావడానికి ఈ ప్రాజెక్ట్ని అయితే తీసుకొస్తున్నారు. సో దీని ద్వారా రాబోయే రోజుల్లో హైదరాబాద్ నగరంలో తాగునీటి అవసరాలు కావచ్చు, ఇండస్ట్రియల్ పర్పస్కి కావచ్చు, వాటర్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు.